నిత్యం ప్రజా సమస్యలు, ప్రగతి పనులు, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు తమలోని అద్భుత కళను చాటి చెప్పారు. రాష్ట్రంలో తొలిసారి నిర్వహించిన తెలంగాణ లెజిస్లేటర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఘనంగా ముగిసింది. ఏమంటివి అంటూ మంత్రి వాకిటి ఏకపాత్రాభినయం చేయగా గద్దరన్న పాత్రలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఒదిగిపోయారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన తెలంగాణ లెజిస్లేటర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2026 అట్టహాసంగా సాగింది. 2 రోజుల పాటు సాగిన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన షాట్ పుట్, జావెలిన్ త్రో, క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, షటిల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, పవర్ లిఫ్టింగ్ వంటి ఆటల పోటీల్లో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో ఆటల పోటీల అనంతరం ప్రజాప్రతినిధులందరూ రవీంద్ర భారతికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చారు. ఒకరిని మించి మరొకరు నృత్యాలు, పాటలు, ఏకపాత్రాభినయాలతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. ప్రదర్శనలను తిలకించిన సీఎం రేవంత్ రెడ్డి చిరునవ్వుతో అందరినీ ప్రోత్సహిస్తూ సరదాగా గడిపారు. క్రీడా శాఖ మంత్రి వాకిడి శ్రీహరి దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేశారు. ఆచార్య దేవ ఏమంటివి అంటూ సుదీర్ఘమైన డైలాగును ఏకధాటిగా చెప్పి ఆకట్టుకున్నారు. గద్దర్ పాత్రలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఒదిగిపోయారు. రాష్ట్ర ఉద్యమ సమయంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు కళ్లకు కట్టేలా ప్రదర్శన ఇచ్చారు. పుణ్యభూమి నాదేశం, నమో నమామి పాట మొదలు రామ్ చరణ్ పెద్ది సినిమాలో రైరై రారా పాటకు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మోడ్రన్ శోభన్ బాబులా నృత్యం చేసి అలరించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ అడవిలో వేటకు వెళ్లిన కోయిదర పాత్రపై ప్రదర్శన ఇచ్చారు. అనంతరం కోయ సంప్రదాయం, సంస్కృతిపై పాట పాడారు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో ఎమ్మెల్సీ శంకరనాయక్ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, తెల్లం వెంకట్రావు, ఆదినారాయణలు కలిసి ఆదివాసీ సంప్రదాయ గోండు నృత్యం చేశారు. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ బంజారా సంప్రదాయ దుస్తులతో సేవాలాల్ పాటలకు నృత్యం చేశారు. తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేలు దచ్చన్నదారిలో పాటను ఆలపించారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ముగింపు వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడా పాలసీని తెచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పతకాలు తెచ్చిన వాళ్లకు నగదు పురస్కారంతో పాటు ఉద్యోగాలిస్తున్నామన్నారు. ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణలో ఉండే దాదాపుగా 50 లక్షల మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా మారుతుంది. పాఠశాల స్థాయిలోనే క్రీడల్ని ప్రోత్సహించాలి, కళాశాలల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలనే ఆలోచనతోటి సీఎం కప్ను ప్రవేశపెట్టి గ్రామం నుంచి రాష్ట్రం వరకు పోటీలను నిర్వహించి ఆ పోటీలలో రాణించిన వాళ్ళని గుర్తించే కార్యక్రమాన్ని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద క్రీడలలో రాణించి ఈ దేశానికి మెడల్స్ తెచ్చిన వాళ్లను ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నగదు నజరానాలు ఇచ్చి ఈ రోజు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. చదువులో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటది అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మైదానాలలో క్రీడల్లో రాణించినా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ ఉజ్వల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి ఈ రోజు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రదర్శనల అనంతరం 28, 29 తేదీల్లో ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సీఎం బహుమతులు అందించారు. ఫుట్బాల్ మ్యాచ్లో అత్యధికంగా 4 గోల్స్ కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మహమ్మద్ అజారుద్దీన్ నిలిచారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యార్థులు హాజరయ్యారు.